జగిత్యాల జిల్లా రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విష జ్వరాలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 2 చిన్నారులు మృతి చెందడం స్థానికుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. ఒకే వయస్సు, ఒకే తరగతి చదువుతున్న 2 చిన్నారులు పక్కపక్కన ఇండ్లలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే విష జ్వరానికి బలైనట్టు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విష జ్వరాల ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల వ్యవధిలో హరిస్మిత, వరుణ్ తేజ అనే 2 6 వయసున్న చిన్నారులు మరణించారు. 2 యూకేజీ చదివే చిన్నారులు స్నేహితులు కావడంతో పాటు పక్కపక్కనే నివసిస్తున్నారు. హరిస్మిత ఆరోగ్యం విషమించడంతో ఆమె తండ్రి కిరణ్ దుబాయ్ నుండి అత్యవసరంగా గ్రామానికి చేరుకున్నప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. అంతకుముందు వరుణ్ తేజ కూడా జ్వర లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారుల మృతికి విష జ్వరమే కారణమై ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అక్కడ కూడా ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ లేదు, ఇట్లనే ఉందమ్మా అని 4 రోజుల నుంచి అట్లనే చెప్తారు. మందులు వాడుతున్నారు, తెప్పించుకున్న బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేసిరు కానీ ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ అవుతలేదమ్మా పాప అని అన్నారు. ఎట్లన్నా మీరు ట్రై చేయండి సార్, మాకు పైసలు ఎంత పోయినా పర్లేదు అంటే మేము ట్రై చేస్తున్నామమ్మా, కానీ పాపది శ్వాస ఆడతలేదు అని సార్ చెప్పిండు. మీరు ఎట్లన్నా ట్రై చేయండి సార్ అన్నాం. అయినా ఓన్లీ హార్ట్ బీటే కొట్టుకుంటుంది పాపది అని చెప్పిండు. మూత్రం పైపు పెట్టిరు, మూత్రం మంచిగా పోయింది. ఏ రోజు అది గురువారం నాడు, గురువారం నుంచి కొంచెం కొంచెం తక్కువ అవుతుందమ్మా మూత్రం పైపది. హార్ట్ బీట్ కూడా గురువారం నాడు తక్కువైంది. ప్రొద్దున కూడా సార్ ఏమన్నాడంటే, పాపని మీరు తీసుకెళ్ళండి, మీకు డబ్బులు ఎక్కువ అనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేయండి అని అంటే, సరే మాకు పైసలతో పని లేదు సార్, మాకు పాప బతకాలని కూడా చెప్పిన సార్తోని. సరే అమ్మ నేను ట్రై చేస్తానన్నాడు. ఇక నైట్ ఏమైందో, వాళ్ళు ఏమనుకున్నారో, ఏం మాట్లాడుకుర్రో, పాప నైట్ 11ంటికేమో చనిపోయింది. మా ఏసెట్ ఏత్తూనే ఊరు ఇంజక్షన్లు, పాప మాత్రం ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ కాలేదు. మేము మస్తు ట్రై చేసాం, చేయండి అని కాళ్ళ మీద కూడా దండం కూడా పెట్టినాం. కానీ వాళ్ళు ఏం చేసిరో ఏం కాదు, పట్టని మందులు రాపించుకున్నారు, అన్ని టెస్టులు చేసిర్రు, కానీ పాప లాస్ట్ కథ బతకలే. మా పాప ఫీవర్ వల్ల చనిపోయింది. ఈమెకు శుక్రవారం అనేది జ్వరం వచ్చింది. ఏమైందని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఇక్కడనే వాంతింగ్ బాత్రూమ్ ఇక్కడనే చేసుకుంది. సీరియస్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, సూర్యోదయ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడికి తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా సీరియస్ అవుతుందని ఆక్సిజన్ పెట్టి కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు సండే నుంచి వెళ్ళి గురువారం దాకా ఉంచుకున్నారు. గురువారం నైట్ చనిపోయింది పాప. అక్కడ వెంటిలేటర్ మీద ఉంది, వెంటిలేటర్లు పెట్టిరు కానీ పాప అయినా మాకు దక్కలేదు. మేము అయినా మస్తు ట్రై చేస్తున్నాం, ఇట్లా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు కావచ్చు, మంచిగా బాగా చేస్తారని అనుకున్నాం. కానీ వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నా అన్నారు, మెడిసిన్ వాడుతున్నా అన్నారు. వాళ్ళు వాడలేరా, పాపకు ఏమైందో తెలియదు. కాగా ఈ ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది సిద్దమయ్యారు. గ్రామంలో ఇప్పటికే సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని, జ్వరం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని డాక్టర్లు సూచించారు. సో వీళ్ళిద్దరి మరణాల గురించి మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. జ్వర పీడితులను ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి టెస్ట్ చేయడం, ఫీవర్ సర్వే చేయడం, శానిటేషన్ డ్రైవ్ చేయడం, ఆయిల్ బాల్స్ చేయడం, తర్వాత ఫీవర్ ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేయడం, అవసరం ఉన్న వాళ్ళని రిఫర్ చేయడం, ఎంసీహెచ్ కానీ జీజీహెచ్ కానీ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా క్యాంప్స్ కూడా ఇంకొక వారం రోజుల వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలకు సంబంధించిన విషయం గురించి స్టేట్ టీం కూడా మనకు నిన్న అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ మేడం, ఐడిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ గారు, వాళ్ళ టీం, మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీం అనేది నిన్న ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎంసీహెచ్లో వచ్చిన అక్కడ సూపరింటెండెంట్ కానీ, పీడియాట్రిషియన్స్, గవర్నమెంట్, ప్రైవేట్ పీడియాట్రిషియన్స్ అందరితో కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్లీ ఇది వైరల్ ఇటియాలజీ ఉండొచ్చు, అంటే వైరస్ అనేది కారణం కావచ్చు అనే విషయం చెప్తా ఉన్నారు నిపుణులు. మన అందరం కూడా చెప్పడం జరిగింది. మా ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం కూడా అదే అనిపిస్తూ ఉంది.